హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం, లక్షల కోట్లు సమీకరణ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 అంటే 3,22,00,000 బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ భారీ బడ్జెట్లో రుణాల ద్వారానే కోటి 4,00,000 సో 1,00,000 కోట్ల వరకు సమీకరణ నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తాయనేది మాత్రము అనుమానంగా మారింది. బడ్జెట్లో రుణాలపై ప్రధాన అంచనాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన రుణాల ప్రధాన అంశాలు. రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ వేలం ద్వారా 80,456 కోట్ల రుణంగా తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద 21,700 కోట్లు రుణంగా వచ్చే అవకాశం ఉందని అంచనా. డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 700 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,500 కోట్లు సమీకరించాలనైతే ప్రణాళిక. లోన్స్ మరియు అడ్వాన్స్ ద్వారా 26,000 కోట్ల వరకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఖజానా పూర్తి స్థాయిలో రుణాలపైనే ఆధారపడుతోందనే విషయం స్పష్టమవుతోంది. కేంద్రం పన్నేతర ఆదాయపై రాష్ట్రం భారీ ఆశలు. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి పన్నేతర ఆదాయం 7,432 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఏడాది సమరించినటువంటి అంచనాల ప్రకారం ఇది 7,018 కోట్లకు తగ్గింది. కానీ వచ్చే ఏడాదికి ఏకంగా 19,119 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయడం జరిగింది. ఈ మేరకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పన్నేతర ఆదాయం వనరులుగా భూముల అమ్మకం, ఎర్రచందన అమ్మకంపై ఎక్కువ దృష్టి పెట్టాలని కనిపిస్తోంది. అయితే ఈ ఆదాయ అంచనాలు ఎంతవరకు నెరవేరుతాయనేది సందేహాస్పదం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పై భారీ అంచనాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 21,966 కోట్లు. వచ్చే ఏడాదికి దీనిని 32,384 కోట్లకు పెరిగేలాగా అంచనా వేశారు. ఈ గణాంకాలను చూస్తే కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులు వస్తాయి అనే నమ్మకంతో రాష్ట్ర బడ్జెట్ రూపొందించారని స్పష్టమవుతోంది. కానీ కేంద్రం ఏపీకి గ్రాంట్స్ పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అప్పుల బాధుడు, వడ్డీ భారం పెరగనుందా అంటే ప్రభుత్వానికి పెండింగ్ అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ మొత్తాలను మాత్రం బడ్జెట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రాష్ట్రం అప్పులపై 22,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇది భవిష్యత్తులో అప్పుల భారం మరింత పెరుగుతుంది అనే సంకేతాలను ఇస్తోంది. భారీ అప్పులతో పెండింగ్ బిల్లులు చెల్లింపులు సాధ్యమేనా అంటే ఇప్పటికే వేలాది ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. పెన్షనర్లు ఉద్యోగ బకాయిలు, మున్సిపల్ బిల్లులు, విద్యుత్ బకాయిలు, రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన బకాయిలు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు. గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులతో ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు తీసుకుంటున్న 1,00,000 కోట్ల అప్పుతోనైనా పెండింగ్ బిల్లులు చెల్లిస్తారా అనేది అందరికీ ప్రధాన ప్రశ్నగా మారింది. ఇదే కాకుండా పథకాల అమలు, సంక్షేమ ఖర్చులు, కొత్త ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం రాష్ట్రం ఎంతవరకు అప్పులను సమర్థవంతంగా వినియోగిస్తుందో వేచి చూడాలి. ఏపీ ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పుతో భారీ స్థాయిలో నిధులు సమీకరించాలని భావిస్తూ ఉండగా వీటిని ఎంతవరకు సమర్థవంతంగా వినియోగించగలదో అనుమానమే. పెండింగ్ బిల్లులు, పెన్షన్లు, ఉద్యోగుల బకాయిలు తీర్చడంలో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేక మళ్ళీ ఈ నిధులు ఇతర ఖర్చులకు వెళ్ళిపోతాయి అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఈ విషయంపై ప్రత్యేకంగా కళ్ళు తీసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏపీ బడ్జెట్ 2025-26 1,00,000 కోట్లలో మారే ఆర్థిక గమన దిశ.